సమాజంలో టీచర్కు ఎంతో పవిత్రమైన స్థానం, గౌరవం ఉంది. తల్లి, తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకే ఉంటుంది. టీచర్ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. ఎందుకంటే తమ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దేది టీచరే అని నమ్ముతారు. అయితే మారుతున్న కాలంతో పాటుగా సమాజంలో కొన్ని విపరీత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులను కన్న బిడ్డలుగా భావించి వారికి విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కీచక ఉపాధ్యాయుల గురించే విన్నాం. కానీ ఇప్పుడు ఓ ఉపాధ్యాయురాలు ఈ జాబితాలో చేరింది. విద్యార్థితో ప్రేమాయాణం కొనసాగించడమే కాక చివరకు అతడు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైంది. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఓ మహిళా టీచర్ యువకుడితో కొన్ని నెలల పాటు ప్రేమాయణం సాగించాడు. ఆ తర్వాత అతడిపై రేప్ కేసు పెట్టింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి వారిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాట్ బయటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోర్కు చెందిన గౌరవ్ అనే 19 ఏళ్ల యువకుడు బి ఫార్మసీ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడికి తన ఇంగ్లీష్ టీచర్ గౌరీ తివారీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొద్ది రోజులకు ప్రేమగా మారింది. ఇక గత 11 నెలలుగా వారు ప్రేమించుకుంటున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా గౌరవ్ మీద రేప్ కేసు పెట్టింది. దాంతో ఇండోర్ పోలీసులు గౌరవ్ను అరెస్ట్ చేశారు. అంతేకాక కేసు విత్డ్రా చేసుకునేందుకు పోలీసులు 3 లక్షలు డిమాండ్ చేసినట్లు గౌరవ్ తండ్రి తెలిపారు. అయితే తాము 45,000 చెల్లించి తమ కుమారుని జైలు నుంచి విడిపించి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం నడుమ మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన గౌరవ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. ఆ తర్వాత ఎంతకీ తిరిగి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన గౌరవ్ చెల్లి అన్న రూమ్ లోకి వెళ్లి చూడగా గౌరవ్ ఉరివేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా గౌరవ్ తనను బెదిరించాడని సదరు ఇంగ్లీష్ టీచర్ ఆరోపించింది. తాము ఇద్దరం ప్రైవేట్ గా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని గౌరవ్ చెప్పాడని పేర్కొంది. అయితే ఆమె చేసిన ఆరోపణలను గౌరవ్ తండ్రి ఖండించాడు. ఆమె తన కుమారుడిని డబ్బులు ఇవ్వాలని బెదిరించిందని పేర్కొన్నాడు. ఆమె వేధింపులు తాళలేక తన కుమారుడు ఇంట్లో డబ్బులు దొంగలిస్తూ పట్టుబడ్డాడని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.